అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరు పెద్ద మనిషి మీ పేరు? నరసింహారెడ్డి. నాది వికారాబాద్ జిల్లా మరపల్లి మండలం. ఓకే. ఏంది మరి ఎన్ని ఎకరాల భూమి ఉంది నీకు? నాకు 3 ఎకరాల భూమి ఉంది. 3 ఎకరాల భూమి ఉంటే ఏం వేసినావు పంట? పత్తి పెట్టినాం. ఓకే. కంది పెట్టినాం. ఏమిటిది రైతు బంధులే ఏం లేదు. అరే 15,000 ఇస్తాడు సంవత్సరం. 15,000 10 రూపాయలు లేదు. ఈ బస్సు పెట్టుడు చాలా తప్పు ముఖ్యమంత్రిది. 6 హామీలు ఇచ్చిండు. 2,500 ఇస్తా, 4,000 పింఛన్ ఇస్తా అని ఊళ్ళోకి వచ్చి ముఖాలు లేవు వాళ్ళకి మాట్లాడడానికి. ఎవరికి? కాంగ్రెస్ వాళ్ళకు ఏమున్నాయి? హామీలు ఇచ్చిన పని ఏమున్నది? ఏం లేదు. ఏమున్నది? ఒక్కటి కూడా లేదు. అంటే బస్సు ఫ్రీ అని చెప్పి, బస్సు ఫ్రీ ఎవరికి? అయిపోయింది మాపి అని చెప్తున్నాడు, కరెంటు బిల్లు మాపి అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో రైతులకు ఎలాంటి సమస్యలు లేవని చెప్తున్నాడు ఆయన. రాష్ట్రంలో మొత్తం ఖరాబ్ చేసి పడేసిండు. ఎవరు? ముఖ్యమంత్రి. రాష్ట్రం ఖరాబ్ చేసిండు. ఏం ఖరాబ్ చేసిండు? అంతా 10 ఏళ్ళల్లో చేయని అభివృద్ధి మాకు 1 ఇయర్లోనే 10 నెలలనే మేము అభివృద్ధి చేసినాము, కేసీఆర్ కంటే బాగా చేసినాం. కేసీఆర్ పెద్ద మనిషి అయితే మనకు కట్టి రైతు బంధు వేసిండు, కళ్యాణాలు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, చచ్చిపోయినానికి వారంకే. ఏం లేదు ఇప్పుడు. మొత్తం ప్రజలు చచ్చిపోతున్నారు. 420 హామీలు ఇచ్చిండు. 400 హామీలు 2-3 కూడా అమలు కాలేవు కదా. 2 హామీలు కాలేవు. 6 గ్యారంటీలు అన్నాడు. ఏది రుణమాఫీ అంటే అందరూ రుణమాఫీ కాలేదు. చస్తున్నారు. కానోళ్ళు చస్తున్నారు. అయిన వాళ్ళు రైతులు పండుగ చేసుకోవాలని ముఖ్యమంత్రి అంటున్నాడు. ఏం పండుగ చేస్తాడు సారు? ఏం పండుగ చేస్తాడు? కాని పని అది. రైతులు అడుగుతలేరట. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో సర్పంచ్లో గెలువమను. ఎవరిని? కాంగ్రెస్ వాళ్ళని. గెలవరు పక్కా. సూదు కేసీఆర్ మనసులో గెలుస్తారు. అరే మొత్తం వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నాడు, మళ్ళీ అన్ని ఇస్తున్నాడు. కేసీఆర్ మనసులో ఎట్లా గెలుస్తారు? 15,000 పింఛన్, 15,000 రైతు బంధు లేదు, 4,000 పింఛన్ లేదు, 2,600 ఆడపిల్లలకి ఇస్తా అది లేదు. బస్సు వెస్ట్ పెట్టిండు. బస్సును వేస్టే కదా. బస్సు వేస్టే పెట్టిండు. మరి ఇప్పుడు కేసీఆర్ పాలన బాగుందా రేవంత్ రెడ్డి? కేసీఆర్ పాలన బాగుంది. అవునా? బాగుంది. సర్పంచ్ ఎలక్షన్లలో ప్రభావమేనా? ప్రభావమే. పక్కా ఈజీగా గెలుస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు అంటుండు, మీ ఏమంటారు దీన్ని, వ్యవసాయ శాఖ మంత్రి. ఆయన ఏమంటుండంటే రైతులు ఎవరు కూడా రైతు బంధు పైలు అడుగుతలేరట, ఓన్లీ బోనస్ అడుగుతారట. అది నిజమేనా? బోనస్ ఎప్పుడు అడుగుతలేదు, రైతు బంధుకి ఆశపడరు అంతా. మరి ఆయన అంటుండు కదా. ఆయన అంటాడు వ్యవసాయ శాఖ మంత్రి, వాళ్ళ మనిషి వాళ్ళకి అంటాడు. మరి చూసినావా నువ్వు ఇప్పుడు ఇన్నేళ్ళ పాలనలో ఇటువంటి 10 ఏళ్ళ మచ్చ రాలేదు కేసీఆర్కు. కరెక్ట్ రైతు బంధు వేసిండు. అన్ని మంచిగా ఒక మంగళ బంధు, రైతు బంధు, సాగల్ బంధు, అన్ని బంధులు ఇచ్చిండు. ఇది గొర్రెలు ఇది ఏమో బంధు ఇచ్చిండు చూడు. ట్రాక్టర్ ఇది ట్రాక్టర్ బంధు. ఓకే. దళిత బంధు, ట్రాక్టర్ రైతులకు ఒక్కొక్కరు 5 ట్రాక్టర్లు. అంత మంచి పథకం అది. అంత మంచి పథకం. 10 లక్షల పథకం ఒక్కనికి. మరి వీళ్ళు కూడా తెచ్చిరే 12 లక్షలు ఇస్తామన్నారు. ఏంటిది? అంబేద్కర్ అభయస్థం కింద 12 లక్షలు ఇస్తామన్నారు. అంబేద్కర్ నాకు తెలియదు. నాకు వ్యవసాయం చేస్తే నాకు గంట వరకు తెలుసు. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామన్నారు. 12 రూపాయలు లేవంటే 12 లక్షలు పోయినావు. మరి ఊళ్ళల్లో మాటిచ్చి మాట తప్పిన వాళ్ళని ఏమంటారు నర్సారెడ్డి? మరి ఏమంటారు? అదే ఉన్నది ప్రపంచానికి. ఏమంటారు చెప్పండి మీరు పెద్ద మనుషుల. ఈసారి పంచాయతీ ఎలక్షన్లో గెలుచుడు కష్టమే. ఏది? కాంగ్రెస్. ఓకే, రైట్. అన్న ఏం పేరు మీ పేరు? నా పేరు రాజేంద్ర అన్న. ఏముందన్న మరి ఇప్పుడు 6 గ్యారంటీలు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీలలో మీకు ఏదన్నా నచ్చిందా? ఏది అమలు కాలేదన్న, ఏది అమలు కాలేదు. ఆ పాత రేషన్ కార్డు మేము తిరిగి చేయించుకుంది. ఆ బియ్యం ఒక్కటి వస్తున్నాయి. ఇక యాక్సిడెంట్ అయ్యి ఇంట్లోన్న ఇంతవరకు ఏం లేదు. మా భార్య బాసనలో పని చేసి బతుకుతున్నది. 2,500 ఇస్తున్నది. 2,500 కూడా ఇస్తలేరు. ఇండ్లు ఇస్తామని మొన్న సర్వే రాసుకపోయారు. ఆ ఇంట్లో జాడ కూడా తెలియదు. మరి ఏం చేస్తారో ఏమో. కరెంటు బిల్ మాఫీ అన్నాం, అది లేదు. ఆ తులం బంగారం అన్నది ఎవరికి ఇస్తారో అది ఇక అది లేనే లెక్కని లేదు. ఇక మిగతా పిల్లలని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాం అన్న. ఇక నేను ఒక్కని ఇంటికా అన్న. హ్యాండిక్యాప్ పింఛన్ లేదు, గింఛన్ లేదు, ఏం లేదు. హ్యాండిక్యాప్ పెన్షన్ 6,000 చేస్తున్నాడు ముఖ్యమంత్రి. లేదన్నా అన్న రాసిన మొన్న ప్రజాపాలన అది కూడా అందలేదు. ఇప్పుడు రెంటుకుంటున్నాం, ఉండడానికి ఇల్లు లేదు, స్థలం లేదు, ఏం లేదు. ఆయనేమో ఇండ్ల స్థలాలు, ఇండ్లు అన్ని ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు ఏం లేదు, మాకేం అందలేదు. ఏడాది అవుతుంది. ఏడాది అయిపోయి ఏం అందలేదు మాకు సాయం. అప్పట్లోనే రేషన్ కార్డు చేయించిన బియ్యమే వస్తున్నాయి, కేసీఆర్ చేయించినాయి. మరి గవర్నమెంట్ మరి ఇంకేం రోజులు వెయిట్ చేయాలన్నా? మేము పిల్లలే పెద్దగా అవుతున్నాం. కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా, ఏ గవర్నమెంట్ బాగుందా?
అప్పట్లో అది బాగానే ఉండే అన్న, అది కూడా బాగానే ఉండే. ఇది మరి దేనికి విషయంలో వెనుకకైతుర్రో అర్థం అవుతలేదన్న. ప్రజలందరూ ఇప్పుడు ఓట్లు వేసిన వాళ్ళందరూ ఎందుకు వేసినాం అన్నట్లు ఫీల్ అవుతున్నారు. కాంగ్రెస్ కోటేసి మరి రేపు వచ్చేది సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా. అవును. మరి ఎట్లుంటది పరిస్థితి? ఎట్లుంటది పరిస్థితి? ఎట్లుంటది అంటే ఇక దాన్ని బట్టి మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు, ఎట్లా అంటే ప్రజలకు సేవ చేసే వాళ్ళకి చేస్తామన్న. మాకు అక్కడ నుంచి వాళ్ళు ఫండ్స్ వచ్చినా తీసుకున్నా దాపెట్టుకున్నా మాకు అనవసరం. ప్రజలకు ఇచ్చేటి ఇవ్వాలి కదన్న. వాళ్ళు ఏం చేస్తుర్రో గ్రామానికి ఒక్క సీఎం ఇక్కడికి రాలేడన్న. ఈ కోయిర అంటే ఒక పల్లెటూరు చిన్న ఆ పైడుగు మళ్ళీ అక్కడక్కడ ఎవ్వరు అంత డెవలప్ ఉన్నదన్న. ఈ కోయిరలో ఉన్నోళ్ళకే ఉన్నాయన్న, లేని వాళ్ళకి ఎవ్వరికి లేవు ఇండ్లు, స్పెషల్గా లేని వాళ్ళకు. ఇక మా విషయానికి వస్తే మాత్రము నాకైతే ఏది అందలేదన్న. యాక్సిడెంట్ 2007లో 18లో అయింది, ఏది అందలేదన్న. ఎంత బాధపడ్డానో ఎంపీటీసీకి అడగండి చెప్తారు. ఇప్పుడు 1 ఇయర్లో నీకు వచ్చిన బెనిఫిట్స్ ఏమున్నాయి? కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఇస్తున్న పథకాలు ఏమీ లేదన్న, ఏం అందలేదు, ఏది కూడా అందలేదు, ఒక్క పథకం అందలేదు. అంటే నీకే కాదు, నీ ఇంటి పక్క వాళ్ళకి కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, ఎవరికి అందలేదు. 6 గ్యారెంటీలు ఏది అమలు కాలేదన్న. ఆ బస్ ఒక్కటే లేడీస్కో అది ఒక్కటే అయింది, అయిపోయి. గ్యాస్ వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేదు. మరి గ్యాస్ పోయేలేదు. అంటే మరి ఇప్పుడు రుణమాఫీ కూడా బాగానే అయింది అంటున్నారు. ఎక్కడైనాయో ఏమో వాళ్ళకి రుణమాఫీ, ఇక్కడైతే అయినాయో లేవో తెలియదు. మాతో పొలాలు అయితే లేవు. ఇక ఉన్నోళ్ళకి అయినాయో, కొంతమందికి అయినవచ్చు, కొంతమందికి కాలేకుండా వచ్చు. అది తెలియదు అన్న నాకు ఇక విషయం.